హోలా ఎమిగోస్ వాట్సాప్ ఎలా ఉన్నారు? ఓకే అమిగోస్, ఈరోజు మనం కొన్ని ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హే బ్రదర్, షల్ వి స్టార్ట్? యా వి డు. దెన్ లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నెంబర్ 1, హంటా వైరస్. ఈ హంటా వైరస్ సౌత్ కొరియాలో ఉన్న హంతన్ అనే రివర్ నియర్ బై ప్లేసెస్కి స్ప్రెడ్ అవ్వడంతో ఇక్కడ ఉన్న సైంటిస్టులు దీనికి హంటా వైరస్ అనే పేరు పెట్టారు. 1950 to 1953 ఈ కొరియన్ వార్ టైంలో హంతన్ రివర్ నియర్ ప్లేసెస్లో ఉన్న 3000 UN సోల్జర్స్కి ఈ వైరస్ స్ప్రెడ్ అయింది. దాంతో కొంతమంది చనిపోయారు, కొంతమంది రికవరీ కూడా అయ్యారు. కొన్ని ఇయర్స్ తర్వాత 1973లో సౌత్ కొరియా సైంటిస్ట్ అయిన హో వాంగ్లీ గారు హంతన్ రివర్ నియర్ ప్లేసెస్లో ఉన్న వైల్డ్ రోడెన్స్ నుంచి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందని ఐడెంటిఫై చేశారు. వైల్డ్ రోడెన్స్ యొక్క వేస్ట్, డ్రాపింగ్స్ అలాగే సలైవా నుండి స్ప్రెడ్ అవుతుంది. అలాగే వైల్డ్ రోడెన్స్ అంటే ర్యాట్స్, స్క్వెరల్స్, మౌసెస్ అలాగే హ్యామ్స్టర్ లాంటి జీవుల నుంచి స్ప్రెడ్ అవుతుంది. మనం పెంచుకుంటున్న పెట్ రోడెన్స్ క్లీన్గా ఉంచడం వల్ల మనకి ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ వైరస్ వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్ ఫీవర్, హెడేక్, వామిటింగ్స్, బాడీ పెయిన్స్ అలాగే కొన్ని సివియర్ కేసెస్లో మనకి బ్రీతింగ్ కష్టం కూడా అవుతుంది. 1993లో యునైటెడ్ నేషన్స్లో ఉన్న 4 కార్నర్స్ అనే ప్లేస్లో 24 మెంబర్స్ హంటా వైరస్కి ఎఫెక్ట్ అయ్యారు. అలాగే 24 మెంబర్స్లో 12 మెంబర్స్ దీనివల్ల చనిపోయారు. ఇయర్ 2026లో హంటా వైరస్ కేసులు ఒక క్రూజ్ షిప్లో వచ్చాయని ఇంటర్నెట్లో స్పెక్యులేషన్స్ వచ్చాయి, కానీ దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. అలాగే హంటా వైరస్ ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి స్ప్రెడ్ అవ్వడం చాలా రేర్గా జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, డోరేమోన్. డిసెంబర్ 1969లో ఫుజికో ఎఫ్ ఫుజియో గారు ఫస్ట్ డోరేమోన్ మాంగాని క్రియేట్ చేశారు. ఏప్రిల్ 1, 1973 డోరేమోన్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది నిప్పోన్ టెలివిజన్లో. దీన్ని యానిమేషన్ చేసిన స్టూడియో పేరు నిప్పోన్ టీవీ డోగా. డోరేమోన్ ఫేమస్ యానిమే వర్షన్ 2 ఏప్రిల్ 1979లో టీవీ అసహీలో రిలీజ్ అయింది. దీని యానిమేషన్ చేసిన స్టూడియో పేరు షిన్యీ యానిమేషన్. ఇప్పటి వరకు డోరేమోన్లో 2500+ ఎపిసోడ్స్ అలాగే 77+ మూవీస్ వచ్చాయి. డోరేమోన్ యూనివర్స్లో 4500+ గ్యాజెట్స్ ఉన్నాయి. ఈ గ్యాజెట్స్లో ఎక్కువగా యూస్ చేసిన గ్యాజెట్ టైమ్ మిషన్ 300+ టైమ్స్ యూస్ చేశారు. ఎనీవేర్ డోర్ 500+ టైమ్స్ యూస్ చేశారు. బ్యాంబూ కాప్టర్ 1000+ టైమ్స్ యూస్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్పైడర్ మ్యాన్. 1960s టైంలో స్టాన్లీ గారు వాల్ క్లైంబింగ్ పవర్స్ అలాగే స్పైడర్ ఎబిలిటీస్ ఉన్న ఒక టీనేజ్ సూపర్ హీరోని క్రియేట్ చేయాలనుకున్నారు. స్టాన్లీ గారు ఫస్ట్ స్పైడర్ మ్యాన్ డిజైన్ కోసం జాక్ కిర్బీని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒక అడల్ట్ మస్కులర్ సూపర్ హీరో డిజైన్ని క్రియేట్ చేస్తారు. దాంతో స్టాన్లీ గారు దాన్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే జాక్ కిర్బీ గారు వన్ ఆఫ్ ది కెప్టెన్ అమెరికా క్రియేటర్. స్టాన్లీ గారు తర్వాత స్పైడర్ మ్యాన్ డిజైన్ కోసం స్టీవ్ డింకో గారిని అప్రోచ్ అయ్యి మన ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ డిజైన్ని క్రియేట్ చేస్తారు. ఆగస్ట్ 5, 1962 అమేజింగ్ ఫ్యాంటసీ ఇష్యూ 15 అనే కామిక్ బుక్లో మన ఫస్ట్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫిబ్రవరి 11, 2024 డెడ్పూల్ అండ్ వల్వరిన్ మూవీ ట్రైలర్ 24 అవర్స్లో 365 మిలియన్ వ్యూస్తో రికార్డ్ క్రియేట్ చేసింది. మే 6, 2025 GTA 6 సెకండ్ ట్రైలర్ 24 అవర్స్లో 475 మిలియన్ వ్యూస్తో పాత మూవీ ట్రైలర్ రికార్డ్ని బ్రేక్ చేసింది. మార్చ్ 18, 2026 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ట్రైలర్ 24 అవర్స్లో 718.6 మిలియన్ వ్యూస్తో పాత మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేసి ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఒకవేళ స్టాన్లీ ఇంకా స్టీవ్ డింకో కలిసి స్పైడర్ మ్యాన్ క్రియేట్ చేసి ఉండకపోతే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అంత ఫేమస్ అయ్యేవాడే కాదు. అలాగే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ట్రైలర్కి జస్ట్ 4 డేస్లోనే 1.1 బిలియన్ వ్యూస్తో ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, బ్రేవెస్ట్ యానిమల్. ప్రపంచంలో అత్యంత ధైర్యవంతమైన జంతువు ఏంటో మీకు తెలుసా? తన ముందు సింహం ఉన్న ధైర్యంగా ఉండేది, తన ముందు విషపూరితమైన పాము ఉన్న నిలబడేది. అదే సౌత్ వెస్ట్ ఏషియాలో ఇంకా ఆఫ్రికాలో కనిపించే ఈ హనీ బ్యాచర్. చాలా విషపూరితమైన పాము విషం కూర దీన్ని ఏం చేయలేదు. దీనికున్న మృదువైన చర్మం వల్ల దీన్ని ఏ పెద్ద జంతువు కరకడానికి ప్రయత్నించినా దీన్ని కరకలేదు.
ఈ హనీ బ్యాచర్ పులుల్ని, చిరత పులుల్ని, తోడేల్ని, నక్కల్ని, సింహాన్ని సైతం ధైర్యంగా పోరాడగలదు. ఎదియోస్ ఎమిగోస్, బాయ్ బాయ్. వెయిట్ ఎమిగోస్, వీడియో అయిపోయిందని వెళ్ళిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమిగోస్. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఓకే ఎమిగోస్, మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కింద కామెంట్ చేయండి. See you amigos. 7つの僕には